ఈస్టర్ అంటే ఏంటి చెప్పండి? పండగ అంటారేంటి కొంప తీసి? ఈస్టర్ మామూలు అందరిలాగా పండగ. మరి ఏంటి ఈస్టర్ అంటే? ఆయన మృతి చెంది సమాధి చేయబడి మూడవ దినమున మహిమ దేహముతో తిరిగి లేచాడు ఆయన. ఏ దేహం? మహిమ దేహంతో తిరిగి లేచాడంటే ఇక మరణానికి ఆయన మీద ప్రభుత్వం లేదు, మరణానికి ఆయన మీద అధికారం లేదు. మరణాన్ని జయించేశాడు, మరణపు ముళ్ళును విరిచేశాడు. ఆ మరణము యొక్క బలము గల ధర్మశాస్త్రాన్ని, ఆ పాపాన్ని తీసివేశాడు. పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం. ఆ పాపాన్ని తీసేశాడు, మరణపు ముళ్ళును విరిచేశాడు, ఆ పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. మృత్యుంజయుడై మూడవ దినాన్ని తిరిగి లేచాడు. తాను లేపబడి తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ వాగ్దానం చేశాడు, మిమ్మల్ని కూడా మరణములో నుండి జీవములోనికి నేను నడిపించబోతున్నాను. నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని వాగ్దానం చేశాడు. అర్థమైందా? అంటే అపరాధాలు, పాపాలు మన జీవితాన్ని చచ్చుబడిపోయేలా చేసేసాయి. గిల్టీ ఫీలింగ్తో బ్రతుకుతున్నాం. నేను పాపిని అనగానే హృదయం బరువెక్కిపోతోంది. అవును, నేను పాపిని అని మారు మనస్సుతో ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అలా బాధపడుతున్నటువంటి పాపిని విడిపించి పరిశుద్ధ జీవితం వైపు నడిపించి వారితో దేవుడు ఆరాధింపబడాలనుకున్నాడు. ఎవరితో ఆరాధింపబడాలనుకున్నాడు? పరిశుద్ధ సంఘంలో ఆరాధింపబడాలనుకున్నాడు. ఏ సంఘం? పరిశుద్ధ సంఘంలో ఆరాధింపబడాలనుకున్నాడు. కనుకనే సంఘంలో ఉన్న కుళ్ళు, సంఘంలో ఉన్న ముడత, సంఘంలో ఉన్న కళంకం, సంఘంలో ఉన్నటువంటి అపవిత్రత సమస్తము తీసేసి, అట్టిది మరి ఏదీ లేకుండా వాక్యముతో ఉదక స్నానము చేత ఏం చేసి పవిత్రపరిచి పరిశుద్ధమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలి అనుకున్నాడు.